ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. నా ఇల్లులు మాకు కావాలి. మా ఇల్లులు మాకు కావాలి, లేదంటే మేము కుటుంబాల చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి చచ్చిపోతావు. రేవంత్ రెడ్డి నువ్వు రావాలి, ప్రజల లోపలికి రావాలి, మా దగ్గర వచ్చి మా బాధలు ఏదో నువ్వు విను, నీకు అర్థమవుతుంది, నువ్వు రా. ఇప్పుడే కావాలంటే ఇప్పుడే వస్తా సార్. నేను ఇప్పుడే మేము ఒకటే కావాలంటే చేస్తాను. ఒక్కడిని కూడా కాలు పెట్టియడం, మేము చావన వాళ్ళని సంపన్న చంపుతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. వారి కడుపు కాల. ఇప్పటికి నేను రేషన్ బియ్యం తింటున్నా, నా బిడ్డలు నేను రేషన్ బియ్యం తింటున్నాం. ఇప్పటికే మేము గరీబోళ్ళం, మమ్మల్ని చంపుతారా? మా కుటుంబాలను అందరినీ చంపండి, చంపినాకనే మా ఇల్లు తీసుకోండి సార్. మళ్ళీ రావాలంటే కేసీఆర్ కే కావాలి మాకు. ఆయనే మమ్మల్ని కాపాడుతాడు, మాకు ఆయనే కావాలి. ఈ రేవంత్ రెడ్డి వద్దు, మా ఇంట్లో జోలికి రావద్దు. చస్తే ఇళ్ళనే చేస్తాం. అదే బిల్డింగ్ లో మేము కుటుంబాలు చచ్చిపోతాం. ఇప్పటికి నేను రేషన్ బియ్యం తింటున్నా, నా బిడ్డలు నేను రేషన్ బియ్యం తింటున్నాం. ఇప్పటికే మేము సన్న బియ్యం తింటలేము. అంత కష్టానికి మీరు ఓర్చుకుంటున్నాం. ఇప్పటికే తింటున్నాం, అమ్మలు తాగుతున్నాం. మా ఇంట్లో అమ్మలే ఉంది, మాకు అన్నం లేదు. రేషన్ బియ్యం తినకుండా బతుకుతున్నాం సార్. కూటి కోసం మీరు ఇక్కడ వచ్చేసి జీవనం కోసం వచ్చినాము. ఎప్పుడు 12 సంవత్సరాల కింద నా పెళ్లి అయింది. ఈ పాప కన్నా కొంచెం పెద్దగా. అప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నాం. మాకు ఏ బోర వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. వారి కడుపు గాల. ఇదే మాట్లాడుతా నేను. ఇంకా ఎక్కువ వస్తున్నాయి బూతులు, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇదే మాట్లాడుతున్నాను. మా కడుపు అంటే ఇదే సార్. మా ఇల్లు మాకు కావాలి, తీయకూడదు. మా ఇల్లు తీయొద్దు. మా ఇల్లు తీయాలంటే మమ్మల్ని అందరి కుటుంబాలను చంపి తీసుకోండి. మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. అన్ని పర్మిషన్ ఉన్నాయా? అన్ని పర్మిషన్లు ఉన్నాయి సార్. కొంతమంది నోటరీలు ఉన్నాయి సార్, కొంతమంది రిజిస్టర్ అయినా, కొంతమందికి నోటరీలు ఆపేసిండ్రు. ఆపేసినందుకు కొన్ని ఇల్లు నోటరీలు ఉన్నాయి. మరి వాడెక్కడ పోవాలి? ఈడెక్కడ మొన్న సర్వే చేసుకోనికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చింది, ఎంఆర్ఓ ఎవరో వచ్చారు. డబల్ పైసలు ఇస్తామని రాసుకొని పోయిండ్రు. మళ్ళీ ఇప్పుడేంది కూలగొట్టామని పెడతారు. మేమైతే కూలగొట్టనియ్యం. మా రమంతపూర్ ఏరియాలో గానీ ఒక్కడిని కూడా కాలు పెట్టియడం, మేము చావన వాళ్ళని సంపన్న చంపుతాం. రేపు వాళ్ళు వచ్చి కూలగొట్టే ప్రయత్నం చేయబోతున్నారు కదా, మరి మేము ఆపుతాము. రానేమో మేము చావన వస్తాము, వాళ్ళని సంపన్న చంపుతాం. ఇదే ఎట్లా బతకాలి మరి? మాకు న్యాయం చేయాలి. తీపోవాలి, మళ్ళీ ఓట్లు పెట్టాలి. మేము ఎవరిని గెలిపించుకుంటాం. మాకు కావాలి. పక్క ఇది అయిన తర్వాత మా ఇల్లు తీయాలి. మేము గెలిపించుకుంటాం. మేము ఎవరిని గెలిపిస్తాం. గద్దె దింపడానికి మీరు సిద్ధం సార్. ఇప్పుడే కావాలంటే ఇప్పుడే వస్తా సార్. నేను ఇప్పుడే మేము ఒకటే కావాలంటే చేస్తాను. ఎందుకంటే అట్లా చేస్తున్నాం, మమ్మల్ని అట్లా చేస్తున్నాం సార్. గోడాడిస్తుండే మమ్మల్ని. మీతో పాటు ఎన్నో ఇల్లు ఉన్నాయి కదా, అంటే ఏమని చెప్పుకోవచ్చు? 4000 ఇంట్లో 5000 ఇంట్లో ఉన్నాయి. అందరం ఇదే ఏడుస్తున్నాం, తిండి తినకుండా ఏడుస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి దిగిపోవాలి. ఈ 5 సంవత్సరాల రేవంత్ రెడ్డి తెలంగాణను అమ్ముకుంటాడు. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణను అమ్ముకుంటాడు. దేశాన్ని రాహుల్ గాంధీ అమ్ముకుంటుండే, అమ్ముకుంటాడు. కేసీఆర్ అన్ని మంచిగా చేసాడు, అన్ని మంచిగా. రైతు బంధు వేసాడు, కరువు పైసలు వేసాడు, ఇళ్ళకి నీళ్లు రాకుండా 10,000 వేసాడు. మేము తిన్నాం, అందుకే మాట్లాడుతున్నాం సార్. ఇలా బాధతో మాట్లాడుతున్నా నేను సావనీకైనా రెడీ ఉన్నాం. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు మంచి అన్యాయం చేస్తుంది, దోసుకుంటుంది. మాకు మంచిగా లేదు, మాకు న్యాయం చేస్తలేడు, మాకు అన్యాయం చేస్తుండు. మా ప్రజలను మొత్తం గుంజుకొని తినాలని చేస్తుండు సార్. గుంజుకొని తినాలని చేస్తుండు. మేము మాత్రం వదలం. రేవంత్ రెడ్డి దిగి రావాలి. మొత్తం షాపులు, మెయిన్ రోడ్ షాపులన్నీ బంద్ చేపిస్తాం, పొగల కొడతాం. మాకు న్యాయం జరిగే వరకు ఇట్లా ఇదే చేస్తున్నాం. నేనైతే ఇదే అనుకుంటున్నా. ఇంతవరకు